హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చెర్రీ అఫీషియల్. సో చాలా డేస్ అయింది వీడియోస్ అప్లోడ్ చేసి. ఆఫ్టర్ లాంగ్ డేస్ ఐఎమ్ బ్యాక్ విత్ ఏ స్మాల్ వీడియో. సో ఫన్ కూడా ఉంటుంది చూడండి. సో మన దోస్తుగాలను తీసుకొని ట్యాంక్ బండ్కి అయితే వచ్చిన. ఎందుకంటే ఈరోజు గణేష్ నిమజ్జనం ఫైనల్ డే కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తా. ఎక్కడ ఈరోజు పెద్ద జాతర లాగానే ఉంటుంది, ఒక పెద్ద ఫెస్టివల్ హైదరాబాద్ వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేష్ విగ్రహాలతో పాటు వాటికి తగ్గట్టు థీమ్స్ ని సెట్ చేసుకొని వస్తారు. అది టస్కర్ అయినా కార్స్ అయినా అట్లా డిఫరెంట్ టైప్స్ తోటి అంత డెడికేషన్ ఉంటుంది మనోళ్ళకి గణేష్ ఫెస్టివల్ అంటే. అందులో కొన్ని కవర్ చేసా, అవి చూపిస్తాను మీకు. చూడండి చూడండి బిఎండబ్ల్యూ కార్ ని ఎంత డెకరేటెడ్ గా చేసి తీసుకొచ్చాడు. నాకు తెలిసి ఇది బేగబాజార్ అనుకుంటా. అది మనల్ని ఒకవేళ టైం ఉంటే అతన్ని కనుక్కుందాం ఎక్కడి నుంచి వచ్చింది ఏందని చూద్దాం. తమన్ గిలకు లడ్డులు ఇవ్వడం చెప్పి ఒరుతురు తమన్ లడ్డులు ఇవ్వడం అబ్బాయి అప్పు లడ్డు లడ్డు కావాలా నాయనా? లడ్డులు ఇవ్వలేరు. గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బప్పా గణేష్ భగవానికి జై. ఇద్దరు బాయ్ సాబ్ లడ్డు వీళ్ళు లడ్డుల కోసం లేరు. అరే వీళ్ళకు దక్కింది, వీళ్ళ పూజలు ఫలించా. నేను చూసిన వాటిలో నాకు బిఎండబ్ల్యూ డెకరేషన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బిఎండబ్ల్యూని అంత డెకరేట్ చేయడం అనేది ఒక సాహసం అని చెప్పాలి. మనల్లో అయితే దాన్ని చూస్తూ ఉండిపోయారు అలా. ఏమైంది బ్రో? ఒక బాల్ ఇస్తారా అని అడుగుతావా? అవునా, ఏడున్నాడా? బాల్ కావాలంట. ఇంకా లైట్ అని మన అట్లా ఏం చెప్పు మళ్ళీ. ఓకే చెప్పు చెప్పు అటే పెడితే చెప్పు. అదే మీకు బిఎండబ్ల్యూ మాకు మాత్రం వచ్చారు. డబుల్ పాస్ రావట్లేదే. మన దోస్తులు అయితే అప్పటి నుంచి బాల్ అంటే ఒకటి అడిగిచ్చా. ఆయన అయితే ఒకటి ఇచ్చాడు. చూద్దాం మనకి ఎక్స్పీరియన్స్ ఎట్లా అయింది, ఎట్లా థాట్ వచ్చింది, అసలు బిఎండబ్ల్యూ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చింది అడుగుదాం. ఏం చెప్తాడు చూడండి. We are doing this for like since 3 years. Okay. And we have like chocolate theme and this balls, sometimes lights and many more. Okay. So we have just started doing this. You are from Begum Bazaar? Isamia Bazaar. Okay. Yeah. Thank 14, you. yeah. Thank you. Sorry. This credit goes to my father, not me. Okay, I okay, helped okay. him. He made this idea. Okay. These things. Yeah, very nice. Yeah. కాదు, ఆయనకు ఆలోచన ఎందుకు వచ్చిందంటావు? ఆలోచన వాళ్ళకి వచ్చిందనే బదులు సిగ్గు శరం పడు. ఇంకోటి, నేను లాస్ట్ 6 years నుంచి వస్తున్నా, బట్ ఇయర్ కి మాత్రం డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. అంటే డెడికేషన్ అలా ఉంది డెకరేషన్ లో. ఈడు ఎవ్రీ ఇయర్ వస్తాడు, వీనికి పని పాట లేదనుకుంటున్నారా? నిజంగానే లేదు. సో మనకు ఎంజాయ్మెంట్ కావాలి ఈ 1 day. ఎందుకంటే మళ్ళీ 1 year దాకా వెయిట్ చేయాలి ఈ మూమెంట్ రావాలంటే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఇయర్ ముంబై కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ గ్రాండ్ గా ఉందని నేను విన్నా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పాడు. అండ్ లాస్ట్ 5 years కంటే ఇప్పుడు డిఫరెంట్ గా ఏం చూసా అంటే, ఇప్పుడు అరౌండ్ 2 అవుతుంది టైము, బట్ ఇప్పుడు ఇక్కడ టైం 9 o'clock లాగానే ఉన్నారు పబ్లిక్. అండ్ 80% ఆఫ్ హైదరాబాద్స్ ఇక్కడే ఉన్నారు. అండ్ ఇంకొకటి, మన హైదరాబాద్ మోడల్స్ ది ఎప్పుడు లేని టాలెంట్ మొత్తం ఇదే టైంలో బయటపడుతుంది. ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ చూపిస్తారు. అది చూడడానికి కొంచెం ఫన్గానే ఉంటుంది. అది చూసి కూడా కొందరు ఎంజాయ్ చేస్తారు అనుకో, అది వేరే విషయం. అండ్ లాస్ట్ ఇయర్ గణేష్ నిమజ్జనం కౌంట్ వచ్చేసి 4 lakhs చేంజ్. ఇయర్ కూడా 4 lakhs చేంజ్, అది కూడా ఓన్లీ 6 o'clock వరకే. నేను 9 నుంచి 6 వరకు ఉన్నా. మేబీ 6 తర్వాత మేబీ పెరుగుండొచ్చు 5 lakhs అట్లా. అండ్ ఇంకొకటి, నిమజ్జనం కూడా మన ముంబై నిమజ్జనం కంటే మన హైదరాబాద్ నిమజ్జనం కొంచెం సాంప్రదాయంగా పద్ధతిగా చేస్తారు. నేను రీల్స్ లో చూసా. ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే నేను ఇట్లాంటివి ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. చిన్నపిల్లల్ని కూడా ఎంత మంచిగా ఇన్వాల్వ్ అవుతారు ఈ ఫెస్టివల్ కి.
చూడండి చిన్న పిల్లల కారు పైన చిన్న గణేశుడు ఎంత క్యూట్ గా డెకరేట్ చేసి. అంటే మన తెలంగాణ వాళ్ళు గణేష్ నిమజ్జనానికి ఏ సాంగ్స్ పైన డాన్స్ ఇస్తారు, ఎంత వైభవంతో చేస్తారు చూడండి. అండ్ ఇంకొకటి నేను ఇయర్ గట్టిగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన హైదరాబాద్ లో ఊరేగింపు ఏ ఏరియాలో జరిగినా నార్మల్ సాంగ్స్ అయినా డీజే సాంగ్స్ అయినా పెట్టి డాన్స్ చేస్తారు. బట్ అది ఏ ఇయర్ అన్నా అదే. బట్ ఈ ఇయర్ నేను గట్టిగా అబ్జర్వ్ చేసిన ఏంటంటే, కరెక్ట్ గా సెక్రటేరియట్ దగ్గరికి వచ్చేసరికి అన్ని బీఆర్ఎస్ సాంగ్స్. అంటే షార్ట్స్ చూసి డెవలప్ అవ్వారా లేకపోతే రీల్స్ చూసి డెవలప్ అవ్వరా నాకు తెలియదు కానీ, బట్ అది చాలా ఫేమస్ అయింది. మీరు రీల్స్ లో షార్ట్స్ లో కూడా చూసుంటారు. అది ట్రూలీ జరిగింది. అది ఎవరో సాంగ్స్ పెట్టి ఎడిట్ చేయలేదు. అది ఎందుకో అర్థం కాలే. కొన్ని బీజేపీ సాంగ్స్ కూడా పెట్టారు, అది అంత ఫేమస్ కాలేదు. బట్ ఎక్కువ మోస్ట్లీ అయితే బీఆర్ఎస్ సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేశారు. నాకు ఆ సీన్ చూస్తుంటే ఎగ్జాక్ట్లీ నాకు బాహుబలి సీన్ గుర్తుకొచ్చింది. అది మహిష్మతి సామ్రాజ్యం ముందు రాణా పెద్ద విగ్రహం ఉంటే బాహుబలి వచ్చి లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు బాహుబలిదే పెద్ద విగ్రహం లాగా ఎడిట్ చేస్తారు చూసారా. నాకు సేమ్ అలానే అనిపించింది. సెక్రటరియట్ అయితే మహిష్మతి సామ్రాజ్యం అయితే, ఇక మిగతా క్యారెక్టర్స్ మీరు ఊహించుకోండి, అది నేను చెప్పాను. చూడండి మనోడు జంప్ చేసి మరియు ఒక టస్కర్ కి ఫాలో అవుతున్నాడు, ఎందుకంటే అక్కడ సాంగ్స్ మంచిగా పెడుతున్నాడు. ఇందాక వీడియో చూసా. ఇది కూడా చూడండి ఫ్రూట్స్ తోటి ఎంత మంచిగా డెకరేట్ చేశారు. ఇది కూడా కొంచెం కొత్తగా అనిపించింది నాకు ఈ ఇయర్. ఇదే ఇక్కడే బీఆర్ఎస్ సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మీరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.